అన్నా కోరి జాడ తెలిసిందన్నా. నాకేం కాలేదు. డైరెక్టర్ సార్ షార్ట్ ఓకేనా? డబ్బులు ఓకే అమ్మా. దీంతో క్లైమాక్స్ సాంగ్ తప్ప సినిమా మొత్తం ఫినిష్ అయినట్టే. రెడీ సార్ రెడీ. దీని అమ్మ పడవ ఈ ప్రొడ్యూసర్ అయిన కాడి నుంచి నా బతుకు కుక్క బతుకైపోయేలా. దాని ఏలికి దెబ్బ తగిలినా నా గుండె దడ గుట్టుకుంటా ఉంది. షూటింగ్ అయిపోతుందని. ఫస్ట్ సినిమా అయినా మీ అమ్మాయి అద్భుతంగా చేస్తున్నదండి. అమ్మాయి నెక్స్ట్ సినిమా డేట్ లో నాకే ఇవ్వాలి. ఫైట్ మాస్టర్ సార్. పరిగెత్తింది నా కూతురు జ్యూస్ మాస్టర్ కా అక్కడ పెట్టు. సార్ చెక్కు. సిగరెట్ ఎవరికి? డైరెక్టర్ గారికి అండి. ఫైట్ తీసుకొని ఫైట్ మాస్టర్ డైరెక్టర్ కింద సిగరెట్ అక్కడ పెట్టు. సార్ చెక్కు కుదరదండి. ఒకటైతే అస్సలు కుదరదు, రెండైతే చూస్తా, మూడైతే చేస్తా. ఏంటంటే ఇదిగో మీసాలైనా ఊరికే సాగమాక ఒప్పేసుకో. నా సినిమాలో ఎవరు హీరోయిన్ గా చేసినా యాడికో వెళ్ళిపోద్ది. ఇదిగో రంగారావా, క్లైమాక్స్ పాట చాలా కష్టం అంట. ఇవాళ నైట్ అంతా రిహార్సల్ చేసా. రేపు అంటే ఎలాగండి? చాలా ఇంపార్టెంట్ సంగతి. చెప్పానుగా నేను చేయలేను. ఎలా చేస్తాను? నేను డాన్స్ చేయాల్సింది మీరు కాదు, మీ అమ్మాయి. మరి అదే ఎక్స్ట్రా అంటే అలా మాట్లాడితే అసలు చేయనండి. పెద్ద సాడిస్ట్. ఇవాళంతా చేసి నా కూతురుతో రేపటి నుంచి సాంగ్ ఏమనుకుంటున్నా నా కూతుర్ని. నా వల్ల కాదు. నేను నా కూతురు అలసిపోయాము. రెస్ట్ తీసుకోవడానికి ఫారిన్ వెళ్తున్నాం. ఇదిగో రంగారావా, ఏందయ్యా ఈ పిట్టింగులా? నేను మునిగిపోతానయ్యా. అసలు ఏందయ్యా ఇది? మొట్టమొదటి సినిమాకి పీడాకారమా? టైంకి వచ్చినారమ్మా. రేపు సినిమా లాస్ట్ సాంగ్, ఇవాళ నైట్ ఏమో రిహార్సల్స్. ఆయనేమో చేయనంటున్నారు. కుదురుతున్నానుగా. మళ్ళీ నా కూతురు ఊరుకోమా. కుదరదయ్యా. నేను చేస్తాను. డైరెక్టర్ సార్ డాన్స్ అసిస్టెంట్ ని పంపండి. ఓకే అమ్మా. అతను ఆడదచ్చినా ప్రాక్టీస్ కోసం మేడం వస్తున్నారు. రంగనాయకులు స్వామి. ప్రొడ్యూసర్ ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి ఎక్స్ట్రా సాంగ్. నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. అట్నే లేబో. రేయ్ సార్, ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. మధ్యలో నువ్వు తినకే. ఏంటే గుమ్మంలో నించున్నావు? భద్రనా ఎప్పుడొచ్చావు? ఇంట్లో బాగున్నారా? అరే ఏం లేదు భద్రనా, నీ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటా. హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు. నేను చెబుతాలే, నువ్వు గమనుండు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రాన్ని ఏమన్నా సామాన్యుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్నా వాడే, నోట్లు రావాలన్నా వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ కాలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం ఏమీ కాదయ్యా. 4 రోజులు కళ్ళు మూసుకోండి, మొద్దు రేఖ వాడే వదిలేస్తాడు. అది నా కూతురండి. ఏ భద్రాంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానండి. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని. అయ్యానా హోమ్ తాను సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా? టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను సీనయ్య. అంతేనంట. చెప్పవయ్యా. వెళ్ళిపోకాయ కాళ్ళు పట్టుకుంటానండి. జీవితం అంటే ఏడా నాకు కూతుందండి అని చెప్పేస్తానండి. హలో 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 ఆగండి. హలో హోమ్ మినిస్టర్ తెలుసా?
వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నా కూతురు ఎవరు తెస్తారయ్యా? నీకేవులయ్యా నువ్వు పోయినా రాదా? అయ్యి బాబాయ్ ఆ భద్రం అని చెప్పేస్తాడు. నాయనా నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కుదానికే? అడుగు. ఒరేయ్ వెంకట్, చెప్పబాయ్. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? రేయ్, నా ఏజ్ గురించి మాట్లాడావంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచ్చా, రాను రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్ పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారి వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. క్యారేజ్ బాబా ఎక్కడ? రాలేదు వెంకట్, బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 రెస్పాన్స్ లేదేంటి బాబాయ్? బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్. రిపోర్ట్స్ చూశానయ్యా, వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్ను. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు, నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదప్పయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్నగాడి చేతుల్లో నుంచి ఆ అమ్మాయి తీసుకురా. దీనికేనా నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేం సంబంధం? నాకు ఇదే పనా?
శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో వీడొక్కడే తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మ ఏందయ్యా పిల్లకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. ఆ? నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనట.